పైన లోడ్ చూడు ఎట్లా ఉంటుంది. నమస్కారం. ఈరోజు అసెంబ్లీలో అడుగుపెడుతున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులకు అందరికీ ఆదోని జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మొదటిసారిగా మా జనసేన పార్టీ అధ్యక్షులు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎవరైతే అసెంబ్లీ గేటు దాటనివ్వము అని ప్రగల్భాలు పలికిన వాళ్ళ ఎదుటనే అసెంబ్లీ గేటు పగలగొట్టుకొని ఈరోజు అసెంబ్లీలో ముందుకు అడుగు పెడుతున్నారు. వారందరికీ ఒకటే చెప్తున్నాము, ఈరోజు మీరు 5 సంవత్సరాలు ఎన్నెన్ని మాటలు మాట్లాడినా ఇంత ఓర్పుతో మా అధినాయకుడు భరించుకొని మా జనసేన కోసము, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసము ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వారు ముందుకు వెళ్ళినారు. వారి ఆశయాల కోసమే మేము ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అలాగే మా ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి పార్థసారథి గారు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ వారికి మా అధ్యక్షులు మల్లప్ప గారికి విన్నపించడం జరిగింది. ఈ సిరుగుంప క్రాస్ ఉన్నటువంటి రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. హెవీ వెహికల్స్ అన్ని ఇక్కడ నుంచి భారీగా హెవీ వెహికల్స్ పోతున్నాయి, గుంతలు రోడ్డు మీద ఉన్నాయని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. పార్థసారథి గారి ఆధ్వర్యంలో, మా జనసేన అధ్యక్షులు మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందుకోసము మా జనసేనలు అందరూ ఇక్కడికి వచ్చి ఒక శ్రమదానంగా మేమంతా ఇక్కడ అయితే ఒక 2 టిప్పర్లు మట్టి, ఒక డోజర్తో అన్ని ఇక్కడికి వచ్చి మేమంతా ఇక్కడ మట్టి వేయడం జరిగింది. ఇంకా మేము 5 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడే ఇంతకుముందు మా మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ఇదంతా ముందస్తుగానే మేము ఇంకా చేస్తున్నాము. రాను 5 సంవత్సరాలు ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా, ఏ అవకాశం వచ్చినా మేము జనసేన, బీజేపీ, టీడీపీ అందరము కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఆదోని ప్రజల కోరిక మేము తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. నా పేరు మలిశెట్టి రేణువర్మ, ఆదోని పట్టణ అధ్యక్షులు, జనసేన పార్టీ. ఆదోని నియోజకవర్గ ప్రజలకు శుభ సందర్భంగా ఈరోజు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గంలో డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా, అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరఫున, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి తరఫున ప్రజలకు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏదైతే రోడ్డు చెక్ పోస్ట్ దగ్గర ఉందో ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టండి అని చెప్పి దిక్కుమాలిన వైసీపీ పార్టీకి ఎన్నిసార్లు మొరుపెట్టుకున్నా ఈ వైసీపీ ప్రభుత్వం
వాహనదారుల పట్ల వాహనదారుల జీవితాలతో చెలగట్టమాడిందే తప్ప ఈ రోడ్లను మరమ్మతులు చేయలేకపోయింది ఈ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అలాంటి సందర్భంలో ఈ రానున్నటువంటి 24 ఎన్నికల్లో వైసీపీకి చెంపు పట్టేలాంటి సమాధానం ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఇచ్చారు. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో కూడా 10 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా వహించినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈరోజు మరమ్మతులు చేయలేక ఆదోని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాబట్టే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు. సాయి ప్రసాద్ రెడ్డిని గారు కూడా చంపకు చల్లమనిపించే విధంగా ఆదోని ప్రజలు కూడా సమాధానం ఇచ్చారు. ఈరోజు ఎందుకు ఈ మాట అంటున్నామంటే 10 సంవత్సరాలుగా చీకట్లో నలిగిపోతున్నటువంటి ఆదోని ప్రజలు జీవితాల్లో వెలుగులు నింపటానికే ఈరోజు ఇక్కడ కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గారిని అత్యధిక మెజార్టీతో ఆదోని నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఈరోజు రానున్నటువంటి ఎన్నికల సందర్భంలో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్న గారు ప్రచారంలో కూడా చెప్పారు, జనసేన పార్టీ ప్రతి సమస్యను పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తామని. మన మల్లప్పన్న గారి నేతృత్వంలోనే డాక్టర్ పార్థసారథి అన్న గారి నాయకత్వంలోన ఆదోని నియోజకవర్గంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో రోడ్లను కూడా మరమ్మతులు చేయటంలో జనసేన పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ఇది ప్రజలకు అవగాహన కలిగించడానికి, ప్రజలకు జనసేన పార్టీ భరోసా ఇవ్వటానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా 3 పార్టీల నాయకత్వంలో మరి కొంక మీనాక్షి నాయుడు గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనూ ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా బ్రహ్మాండమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఇది కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలకి డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ శుభ సందర్భంగా తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే గుంతలు పడిందో ఆ గుంతలు పడినటువంటి గుంతలను మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆయన సొంత నిధులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రానున్నటువంటి రోజుల భవిష్యత్తులో కూడా మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలోన, మల్లప్పన్న గారి నాయకత్వంలోన, కొంక మీనాక్షి నాయుడు గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. నా పేరు ఎంపులి రాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్న శుభ సందర్భంలో, అలాగే మా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారన్న గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం మేము మాటల మనుషులం కాదు, చేతల మనుషులను చూపించేదానికే ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం శుభ సందర్భంగా ఇక్కడ కాలనీ వాసులు ఇక్కడ రోజు 2-3 యాక్సిడెంట్ కింద పడుతున్నారని మాకు విన్నవించుకోవడం జరిగింది. దానికి ప్రత్యక్షంగానే ఈరోజు మల్లప్పన్న గారు పార్థసారథి అన్న గారికి చెప్పి ఇది ఇక్కడ రోడ్డు వేపిస్తాం సార్ అంటే ఇప్పుడు 1.5 కోటి రూపాయలు ఆయన ఆల్రెడీ రోడ్లు వేయించడానికి మొత్తం ఆలోచన చేసినారు. ఇది పార్ట్గా ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయనే దీంట్లో మల్లప్పన్న గారు 2 టిప్పర్లు మాట్లాడి ఇది రోడ్డు వేయించినాము. ఇంకా ముందు నాయుడన్న గారి ఆదేశాలతో, మల్లప్పన్న గారి ఐడియాలతో, పార్థసారథి గారి విజయంతో ఆదోని ముందు మీరు కొత్త ఆదోని చూడబోతున్నారని చెప్పి మనం చేసుకుంటున్నాం. నా పేరు రాజశేఖర్, జనసేన పార్టీ.